హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను. సిరిధాన్యాలలో ఒకటైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామలతో దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. సామల నుంచి మనకి కాల్షియం అలానే ఫైబర్ అనేది అధికంగా లభిస్తుందండి. ముందుగా సామలతో దోశ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 2 కప్పుల వరకు అయితే సామలు అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఈ బియ్యము. ఇలా ఒక బౌల్లో సామలు వేసుకున్నాం కదా, 2 కప్పులు సామలు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ సామల్లో మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది మెంతులు వేసుకోవడం వల్ల. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకొని వేసుకుంటున్నాను. 1 కప్పు పొట్టు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. మీరు పొట్టు మినపప్పు కాకుండా డైరెక్ట్గా నార్మల్ మినపప్పే వేసుకుంటే కనుక సామలు వేసుకున్న దాంట్లోనే వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి వేరే గిన్నెలో వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సామలు అలానే మినప్పప్పు కూడా 7 నుంచి 8 గంటల వరకు శుభ్రంగా నానాలండి. అప్పుడే మనకి చక్కగా చాలా మెత్తగా వస్తాయి దోశలు అనేవి. మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నానబెట్టేసుకొని నెక్స్ట్ ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను 8 గంటల తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఇదంతా వేసేస్తున్నాను. ఏదైతే మనం నానబెట్టుకున్న మినప్పప్పు ఉంది కదా, పొట్టు క్లీన్ చేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం ఇక్కడ సామలు కూడా నానబెట్టేసాం కదా, సామలు కూడా వేసేసుకొని ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకున్న అటుకులు తీసుకోవాలి. అంటే మనం గ్రైండ్ చేసుకోవాలి అనుకునే దానికంటే ముందుగా ఒక 20 నిమిషాల పాటు మనం ఇక్కడ నానబెట్టేసుకోవాలి అటుకుల్ని. నానబెట్టుకున్న అటుకులు కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. వాటర్ అంతా కూడా చక్కగా స్ట్రైన్ చేసేసి ఇప్పుడు అటుకులు అయితే వేసేసుకోవాలి. 1/2 కప్పు తీసుకొని సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు సామలు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా చాలా స్మూత్గా దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, పిండి చాలా మెత్తగా చాలా స్మూత్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ నుంచి ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. పిండిని ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకొని మనము ఓవర్ నైట్ అయితే మనము ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయట పెడితే చక్కగా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చక్కగా ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి. చక్కగా పిండి అయితే పులుస్తుందనమాట. మేము ఆల్రెడీ నైట్ అయితే కొన్ని దోశలు అయితే వేసేసుకున్నాం. మనము గ్రైండ్ చేసిన తర్వాత 1 గంట తర్వాత వేసుకొని కూడా తినవచ్చు. మేము అలా నైట్ తినేసామన్నమాట కొన్ని దోశలు. సో అందువల్ల పిండి క్వాంటిటీ అనేది మీకు తక్కువగా కనిపిస్తుంది. దోశ వేయడానికంటే ముందుగా మనం ఇక్కడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పిండిలో. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి. మీకు ఐరన్ ప్యాన్ ఉంటే దోశలు బాగా వస్తాయి. ఐరన్ ప్యాన్ యూస్ చేయండి దోశలకు ఎప్పుడైనా కూడా. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ లైట్గా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయతో చక్కగా రుద్దేసుకొని లైట్గా వాటర్ అనేది జల్లుకోవాలి. ఆ తర్వాత మనము నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలానే పల్చగా వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయండి దోశలు. పల్చగా వేసుకోవాలా మందంగా వేసుకోవాలా అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు. ఎలా తినేవాళ్ళు అలా వేసేసుకోండి. దోశ వేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాన్కి అయితే అంటుకోకుండా ఈజీగా సపరేట్ అయిపోతుంది దోశ అనేది. ఇక్కడ మనకి దోశ అనేది చక్కగా కాలిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి దోశని. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా హెల్దీ అండి. మిల్లెట్ దోశ అనేది చాలా హెల్దీ. నార్మల్ దోశల కంటే కూడా ఇవి చాలా హెల్దీ కాబట్టి డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ సామలతో దోశలు అయితే ట్రై చేసి చూడండి. మీరు కనుక ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సామలతో చేసిన ఈ దోశలు ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చట్నీతో కానీ అంటే పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ కారం పొడితో కానీ సాంబార్తో కానీ ఎలా ట్రై చేసినా సూపర్గా ఉంటాయండి.
ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి.